కానీ ఫస్ట్ డన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకి మొబైల్ నుంచి అయితే ఎలా లాగిన్ అవ్వాలో మీకు డన్ యాక్స్ సంబంధించి మీకు వీడియో చూపిస్తాను. ఫస్ట్ మొబైల్ యాప్లో మీరు లాగిన్ అయి ఉంటారు కదా, దాంట్లోనే డన్ యాప్కి సంబంధించిన లాగిన్ ఇన్ డెస్క్టాప్ అని ఉంటుంది. దాంట్లోకి మీరు వెళ్ళిన తర్వాత దాంట్లో స్కాన్ చేయడానికి లాగిన్ ఇన్ డెస్క్టాప్ అనేది క్లిక్ చేసి మీరు దాన్ని స్కాన్ చేస్తే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు దాంట్లో మనం ఇలా ప్రాసెస్ ఉంటుంది చూడండి. సేమ్ ఇలా లాగిన్ అవుతారు. తర్వాత మనం స్కానర్స్ అనేవి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ స్కానర్స్ ఇప్పుడు చెప్తాము. దాంట్లో మనం ఇంట్రాడేకి తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ అని చాలా ఉన్నాయి. దీంట్లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ దీంట్లో సెర్చ్ చేస్తే మీ యొక్క మైండ్ సెట్కి తగ్గట్టుగా మీ అనాలిసిస్, మీకు ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఒక స్కానర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఓన్ క్రియేట్ స్కానర్స్ అని కూడా ఉన్నాయి ఆప్షన్స్. చార్ట్ లింక్ వాటి మాదిరే ఒక స్కానర్ని కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండెక్స్ పరంగా, తర్వాత మార్కెట్ క్యాప్, ప్రైజ్, రెవెన్యూ, ఇయర్లీ, అట్లా ప్రతిదీ ఉంది. వాటిని మీరు ఒక్కొక్కటి ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే దాంట్లో స్కాన్ చేసి మీకు మీరు అనుకున్న పారామీటర్స్తో మీకు స్టాక్ రికమెండ్ చేస్తుంది. వాటిల్లో మీకు ఏదో మీకు ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ సెటప్ ఉంటుంది. RSI తీసుకుంటారు, వాల్యూమ్స్ తీసుకుంటారు, MACD, ఇలా రకరకాల పారామీటర్స్ తీసుకొని ట్రేడ్కి ఎంటర్ అవుతారు. అది ఒకటి చెప్పేది ఏముండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ట్రై చేస్తారు కాబట్టి మీకు అనాలిసిస్ తగ్గట్టుగా ఒక స్కానర్ తయారు చేసుకో. ఇదంతా కూడా ఫ్రీ. మామూలుగా మనకైతే ఇప్పుడు లైవ్ మార్కెట్లో అయితే మీకు లైవ్ మార్కెట్లో చూపిస్తాను. దీని తర్వాత కంటిన్యూషన్ వీడియోలో లైవ్ మార్కెట్ కూడా వస్తుంది చూడండి, ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా. మీకు మామూలుగా ప్రతిరోజు వాళ్ళ టిప్స్ తీసుకునే కంటే వాళ్ళకి ఏదైనా పే చేసి ఫస్ట్ ఒక నెల ట్రై చేయండి. దీంట్లో ఎలా ఫ్రీ కాబట్టి దాని యాప్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఫ్రీ. లాగిన్ స్కానెక్స్ అని లాగిన్ అయితే మీకు చెప్పాను కదా, హోమ్ పేజ్ ఇలా వచ్చింది. దాంట్లో మీరు స్కానర్స్కి అయితే ఇలా వెళ్ళొచ్చు. దాంట్లో టెక్నికల్ స్కానర్స్, ఇంట్రాడే స్కానర్స్, ప్రైజ్, వాల్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక మంత్ ట్రై చేయండి. తర్వాత మీకు దీంట్లో ఒకవేళ మీకు సరిపోకపోతే, మీకు అనుకూలంగా లేకపోతే అప్పుడు తర్వాత మీకు నచ్చినట్టుగా మూవ్ అవ్వచ్చు. ఇదేంటంటే వాళ్ళకి వీళ్ళకి నెలకి 1000s 2000s కట్టి చేసే కంటే మీరు ఒక 1 month టైం వేస్ట్ అవుతుంది అంతే తప్ప మీకు టైం ఒకటే వేస్ట్ అవుతుంది. మీకు కొంత మార్కెట్ మీద గ్రిప్ వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సీనియర్స్ అయితే వాళ్ళకి నేను చెప్పబోయేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళకు సెటప్ ఉంటుంది, వాళ్ళకు ఒక ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకేం దీంతో ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే వాళ్ళకి ఏదో కొంత సపోర్ట్ చేస్తుంది. 100% దీంతోనే ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక రకరకాలు ఒక్కొక్కరికి మార్కెట్లో ఒక్కొక్క ట్రేడర్ ఒక్కొక్క స్టైల్తో ట్రేడింగ్ చేస్తాడు కాబట్టి వాళ్ళ ట్రేడింగ్ సెటప్కి ఇది మ్యాచ్ అయితే వర్క్ వాడుకుంటారు, లేకపోతే లేదు. ఇదంతా ఫ్రీ కాబట్టి నేను ఇలా మీకు రికమెండ్ చేస్తున్నాను. దీన్ని లైవ్లో ఎలా ట్రేడ్ చేయాలో కంటిన్యూషన్ వీడియోలో చూడండి. మీకు ఈ స్కానర్ కావాలంటే డన్ యాప్ మీరు మామూలుగా ఓపెన్ చేసి ఉండాలి. డన్ యాప్లోనే మీకు ఫ్రీగా ఈ స్కానర్ని మనం వాడుకోవచ్చు. దీన్ని డన్ యాప్ స్కానెక్స్ అని కొత్తగా లాంచ్ చేశారు. ఒక 1 month అవుతుంది. దీంట్లో మనము లైవ్ ట్రేడింగ్ అంటే ఇంట్రాడేకి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు లైవ్లో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీకు డన్ యాప్ ఉంటే దాని తర్వాత ఈ స్కానెక్స్ అని టైప్ చేస్తే గూగుల్లో మనకి ఇది వస్తుంది. స్కానెక్స్ వచ్చిన తర్వాత మామూలుగా QR కోడ్ ఉంటుంది. అంటే మీకు చూడండి, మామూలుగా లాగిన్ అయిన తర్వాత ఇది నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. లైవ్ మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అన్ని మామూలుగా ఇండెక్స్లో అని చూపిస్తుంటాయి. దీంట్లో స్కానర్స్ వచ్చి కొన్ని ఫ్రీగా ఇచ్చారు. దాని యాప్ వల్ల కొన్ని వాళ్ళు క్రియేట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ రిజల్ట్ స్టాక్స్ అని, క్యాపెక్స్ బూస్ట్ అని ఇలా కొన్ని ఇచ్చారు. వాటిల్లో మనం ఇప్పుడు ఇంట్రాడేకి అయితే ఫస్ట్ ఇక్కడే ఉంది చూడండి, థర్డ్ స్కానర్. ఇంట్రాడే హై వాల్యూమ్ స్టాక్స్ అంట. దీన్ని మనం ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమేమి ఫస్ట్ ఇప్పుడు లైవ్లో మంచి వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి IDB బ్యాంక్కి చూపిస్తుంది, మంచి గ్రీన్లో చూపిస్తుంది. దాంట్లో మనం చార్ట్లోకి వెళ్తాము. చార్ట్ ఓపెన్ అవుతుంది.
మనకి ఇలా చార్ట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మనం ఫస్ట్ మన పారామీటర్స్ ఇప్పుడు మామూలుగా అయితే మనకు కొంత ఉంది కదా. ఫస్ట్ మనం తీసుకునే పారామీటర్స్ అయితే వాల్యూమ్స్, ఆర్ఎస్ఐ చూస్తే లైవ్ మార్కెట్లోనే 53% వచ్చింది. వాల్యూమ్స్ చూస్తే బాగున్నాయి. దీంట్లో మనం ఒక ఇంట్రాడే కైనా ట్రేడ్ చేయడానికి ప్లాన్ అయ్యచ్చు. మనం కాకపోతే మనం తీసుకునేది ఫస్ట్ అసలు ఎలా వర్క్ చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో నేనైతే ఎలా చేస్తాను త్వరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా మార్కెట్లో ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి సంథింగ్ బ్రేక్అవుట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతుంది. మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం అయితే ఆల్ టైమ్ హై వచ్చేసి 108 ఉంది. 108 ఉంది, 94లో ఉంది. సరే, మనం తర్వాత షార్ట్ టర్మ్ ఇప్పుడు డే క్యాండిల్ చూసాం. తర్వాత 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్తే 15 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ని ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఓకే, ఒక మంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పైకి అప్ సైడ్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా అంతకంటే పైకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ సైడ్ వేసి వెళ్తుంది మార్కెట్. అంటే మనకి నిఫ్టీ అయి కూడా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అది జూలై నుంచి హై నుంచి స్లోగా డ్రాగన్ అవుతూ స్లోగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందువల్ల సేమ్ అది బ్యాంక్కి సంబంధించింది కాబట్టి సేమ్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ లాగే ఇది కూడా ఒక ట్రేడ్ అవుతుంది. దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవాలంటే నేనైతే లైవ్లో ఇప్పుడు బై చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ ప్రైస్ నుంచి ఇప్పుడు ఈ రేట్కి అయితే మనకి అంత వర్త్ కాదు. ఒక ట్రై చేస్తాను. మనం మరి ఇక్కడ నుంచి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా దీంట్లో బై చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ఒక 100 క్వాంటిటీ బై చేద్దాం, లేదా ఒక 200 పెడదాం, ఇబ్బంది ఏముంది. మళ్ళీ తీసుకుని ట్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు నేను ట్రేడింగ్ అయితే ఇంట్రాడే, అది మీకు అంత తెలిసిందే కదా. నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చూస్తున్నాను. ఆ ప్రైస్ కాదు, మనకి ఉన్న ప్రైస్ కాకుండా 92లో వస్తే నాకు ఈ 200 క్వాంటిటీ కావాలని, ఇది నాకు అవైలబుల్ అమౌంట్ 74,000 అంటూ చూపిస్తుంది. ఇప్పుడు నాకు సేమ్ 200 క్వాంటిటీ 92 ప్రైస్లో అయితే మనకు ఒక 18,000 పడుతుంది. నాకు ఆ రేట్ వచ్చినప్పుడు బై చేయమని నేను పెడుతున్నాను. ఇది ఆల్రెడీ ధన్ యాప్ ఇంటర్ఫేస్ అందరికీ చాలా వరకు ఐడియా ఉంటుంది. ఎక్కువ మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో దానిలోనే ట్రేడ్ చేస్తున్నారు. లైవ్ ట్రేడ్స్ కూడా దానిలోనే చూపిస్తున్నారు. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సరే, తర్వాత ఇంకా రిస్క్ రివార్డ్ అంటే అది ఎలా చేస్తారనేది ఎవరికి తెలియదు. ఇంట్రాడేలో మనకి ఇప్పుడు దాదాపుగా ఇక్కడ నుండి ఉదయం మనం కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆ ట్రేడ్లో ఎదురు 6% ర్యాలీ ఇచ్చింది. ఉదయం మనం అంత ఎగ్జాక్ట్లీ ట్రేడ్లో ఫస్ట్ వెళ్ళలేం కాబట్టి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం స్కాన్ చేసుకోవాలంటే 9:30కి అలా అట్లా ప్లాన్ చేసుకున్నా. ఇది కొంచెం చూడండి, ఇప్పుడు ఇక్కడున్న ప్రైజ్ నుంచి 92 నుంచి చూసినా అది మనకి కంటిన్యూషన్గా మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఇంకో 3% ర్యాలీ ఇచ్చింది. అది ఇంట్రాడేలో మినిమం 9:30 తర్వాత ఎంటర్ అవ్వగలిగితే బాగుంటుంది. అప్పుడు చూడండి ఇక్కడ వాల్యూమ్స్ బాగా వచ్చాయి, కంటిన్యూస్గా వాల్యూమ్స్ బాగా వచ్చాయి. స్లో అండ్ స్టడీగా వాల్యూమ్స్ తగ్గిపోతూ సైడ్ వేసి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఇంట్రాడే దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఫ్రీ స్కానరు, దాన్ని యాప్ ఉంటే చాలు, మీకు ఫ్రీగా స్కానర్ వాడుకోవచ్చు. ఎవరైనా ఇంట్రాడే ప్రతిరోజు ఎక్కడెక్కడికో పే చేసి చార్ట్ లింక్ కొన్ని ఉన్నాయి కదా, వాటికి మంత్లీ సబ్స్క్రిప్షన్ అని చెప్పి 1,000, 2,000 కూడా తీసుకుంటున్నారు. వాటితో పోలిస్తే ఇది ఫ్రీ. దాన్ని యాప్ ఓపెన్ చేసుకుంటే చాలు. మీకు కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఓపెన్ చేసుకోండి. ఎటువంటి మంత్లీ ఛార్జెస్ కానీ అట్లాంటి ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 0. అది మనకి ఇంటర్ఫేస్ కూడా మొత్తం ట్రేడింగ్ ఇంటర్ఫేసే ఉంటుంది. మీరు మొబైల్లో కంటే కూడా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో వాడే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇది చూడండి, ఒకసారి ట్రై చేయడానికి ఇంట్రాడేకి అయితే బాగా వర్కౌట్ అవుతుంది.